ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని వీక్షించే వాళ్ళు అనేక మంది మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ తెలియపరచటం, అభిప్రాయాలు ఒక ప్రార్థన రిక్వెస్ట్ వాళ్ళు నాకు పంపటం చాలా సంతోషకరమైన విషయం, శుభకరమైనది. చాలా ఆనందపడుతూ ఉంటాను మిమ్మల్ని బట్టి. ఈ ఛానల్ ప్రోత్సాహపరుస్తున్నందుకు మంచిది. గత 2 ఎపిసోడ్ల నుంచి అబ్రహాం గురించి నేర్చుకుంటున్నాం మనం. మరలా ఇంకా అబ్రహాం నుంచి పూర్తిగా మనం చెప్పుకున్న అంశం అనేది రాలేదు కాబట్టి ఆది కాండం ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రారంభపు అధ్యాయమైనటువంటి ఆది కాండములో 12వ అధ్యాయాన్నే మనం ధ్యానం చేస్తున్నాము. ఆ అధ్యాయంలో ఇంకొంచెం ముందుకు పోదాము. ఈరోజు 12వ అధ్యాయం ప్రారంభపు వచనాల నుంచి మనం చదివితే అక్కడ చూడండి, మనం ప్రారంభంలో ఏమి నేర్చుకున్నాం దీంట్లో అనేది. యెహోవా మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, చెప్పండి, దేశము నుండి, వినండి, దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిని అంటే ఏం వదిలిపెట్టమంటున్నాడు? ఇల్లు వదిలిపెట్టు, బంధువులను వదిలిపెట్టు, అసలు ఈ దేశాన్నే నువ్వు వదిలిపెట్టు. వదిలిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఏం చెప్తున్నాడో తెలుసా? మొట్టమొదట దేవుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలా. నీ ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ అనుకున్న వారందరినీ నువ్వు వదిలిపెట్టు. అందరినీ విడిచిపెట్టి నువ్వేం చేయాలా? ఏం చేయాలా? అసలు దేశాన్ని కూడా వదిలిపెట్టి నేను నీకు ఏం వదిలిపెట్టమన్నాడు? అసలు దేశాన్ని కూడా వదిలిపెట్టమన్నాడు. దేశాన్ని కూడా ఇప్పుడు మనందరం భారతీయులు, భారతదేశంలో ఉంటున్నాం. అసలు ఈ దేశాన్ని వదిలిపెట్టి మన అనుకున్న వాళ్ళని వదిలిపెట్టి దేవుడు ఏదో చెప్పాడని చెప్పేసి మనం తలంచుకొని వెళ్ళగలుగుతామా? ఎంతమంది వెళ్ళగలుగుతారు అట్లా? ప్రియులారా, 1997 కాలంలో నాకు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఎన్నో రకాల ఒత్తిళ్లు గురైనాయి. ప్రతి సమస్య, ముఖ్యంగా నా పెద్ద కుమారుడు సమస్య వచ్చినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, బాగు చేయవాడును జీవమునిచ్చేవాడని నేనే. ఆ టైంలో చాలా సీరియస్ కండిషన్. 15 రోజులు కోమాలో ఉన్నవాడు, మాటలు మాట్లాడేవాడు, మాటలు మౌనం అయిపోయినాయి, నడిచేవాడు నడక ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా తీసుకొచ్చాడు అని అంటే క్రమక్రమంగా తీసుకొస్తూ ఏం చేశాడంటే 98వ సంవత్సరంలో జరిగింది అనుకుంటుంది. ఏం చేశాడంటే, నా కుమారుడు చావు బ్రతుకులకు వెళ్ళినప్పుడు అందరూ వచ్చి చూసుకొని పోతున్నారు. ఒకవైపు చిన్న కుమారుడు, కని ఉన్నదేమే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దేవుడు రమ్మంటే నేనేమో రావటంలా, వింటలా ఆయన మాట, నేను వినే వ్యక్తిగా లేను నేను. అలా అన్నప్పుడు ఒకటే, నేను జీవము కలిగిన దేవుడను అని గట్టిగా బలంగా 1-2 సార్లు నాతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆ అనుభవం కలిగిన వారు నిజంగా ధన్యులే. ఆ అనుభవంలో నడిపించబడితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రకాల ఒత్తిళ్లు గురైనా సరే మనము కుడికి కానీ ఎడమకు కానీ ఎట్టి పరిస్థితులు ప్రాణమైన కోల్పోతాం, కానీ కుడి ఎడమకు చుట్టూ మనం ఆ అనుభవాల్లో మనం నడిపించబడాలి. ఆత్మీయ అనుభవం అంటే ఎలా ఉండిద్ది అని అంటే, కాసేపు దేవుని స్తుతించి కాసేపు దెయ్యాలను ఆరాధించే వ్యక్తులుగా ఉండకూడదు మనం. నా ఆత్మీయ అనుభవాన్ని చెప్తున్నా ఇక్కడ. ఎందుకు దేవుడు దేశాన్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి, బంధువులను వదిలిపెట్టేసి అబ్రహాముని వెళ్ళమనగానే ఆయన వెళ్ళటానికి ప్రధాన కారణం, ఆ స్వరాన్ని విని నమ్మి అడుగులు వేయడానికి ప్రధాన కారణం ఆ యొక్క వాయిస్ లో, ఆ స్వరములో ఏముంది అని అంటే ఆకర్షణీయముంది. ఆ స్వరములో ఏముందంటే జీవం ఉన్నది. అందుకే
చనిపోయినప్పుడు నిద్రపోతున్న లాజరు, ఆ స్వరం మాట్లాడుతుంది, నిద్రించుచున్న లాజరు లేచి రాగానే చచ్చిపోయిన వాడికి జీవం వచ్చింది. ఆ స్వరంలో ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే ఆకర్షించబడ్డాడు అబ్రహాము, ఆకర్షించబడ్డాడు. ఆ రోజు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆకర్షించబడ్డాను. నిజమే, నేను మునుపన్నడు వినని స్వరం లాగున్నది ఈ స్వరం. అప్పుడు అడిగాను దేవుణ్ణి, నిజంగా నువ్వు దేవుడు అయితే నా కొడుకు జీవాన్ని నువ్వు నీ బైబిల్ అంటే నీ గ్రంథాన్ని పట్టుకొని ఖచ్చితంగా చెప్తున్నా, ఈ బైబిల్ నా జీవితాంతం కూడా పట్టుకునే బైబిల్ వదిలిపెట్టకుండా నువ్వేం చెప్తే చేస్తానన్నా. నా కొడుక్కి నువ్వు జీవం ఇచ్చే దేవుడు అయితే, బలపరిచే దేవుడివే అయితే ఖచ్చితంగా నా కొడుకుని బ్రతికించు, అప్పుడు నమ్ముతా నేను అన్నా. 15 రోజుల్లో కోమాలో ఉండి మాటలాడలేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డ, ఆహారం లేదు, అన్ని బాటిల్స్ ఎక్కుతూ ఉన్నాయి. తెల్లారి పొద్దున్నే డాడీ ఈ బాటిల్స్ తీపిచ్చు, ఆక్సిజన్ తీపిచ్చు అన్నాడు. ఆశ్చర్యం. వెంటనే నర్సుని తీసుకొచ్చి ఎంత తీయమ్మా అంటే తీసి, నేను రానా అంటే ఆకలి అవుతుంది అన్నాడు. సరే రాని ఎత్తుకుంటాను, వద్దు నా చెప్పులేయి. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్ నడక నేర్పుకో, మాటలు నేర్పుకో. మన దేవుడు ఏమన్నాడు? మాటలు ఇచ్చేవాడు నేనే, నడక నేర్పువాడనే, అసలు జీవాన్ని ఇచ్చేవాడను నేనే. ఇచ్చి చూపించాడు ఆయన. అది ఆయన కెపాసిటీ. ఆయన స్వరంలో ఏముంది? ఇప్పుడు జీవం ఉన్నది. చనిపోతాడు, నీ బంధువులు మొత్తాన్ని పిలుచుకోండి అన్నాడు. కాదు, జీవం ఇచ్చేవాడు నేనే అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు మాట నమ్మాలి? డాక్టర్ మాట నమ్మాలా, ఆయన మాట నమ్మాలా? నేను ఆయన నమ్మడానికి కారణం ఏంటి? నేను నమ్మి అడుగు వేయడానికి కారణం ఏంటి? అబ్రహాము నమ్మి అడుగు వేయడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి ఒక అనుభవం కలిగి ఉంటే గాని అర్థం కాదు దేవుని యొక్క శక్తి విలువ ఏంటో. ఆయన అన్నమాట, నీ బంధువులు వదిలిపెట్టేసాయి, నీ ఇంటిని వదిలిపెట్టేసాయి, నీ దేశాన్ని వదిలిపెట్టేసాయి. నమ్మటానికి ఒక రీజన్ ఉన్నది. నమ్మటానికి ఆ రోజు 2 పర్యాయాలు అబ్రహాముతో కూడా దేవుడు ఒక్కసారి కాదు మాట్లాడింది, 4 సార్లు మాట్లాడాడు. అబ్రహాముకి ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం? కారణం ఒకటే, తన పితృడైన నోవాహు దగ్గర నుంచి వచ్చినది. నోవాహు సంతతి వాడు కనుకనే విశ్వాసములో బలిష్టమైన వ్యక్తిగా ఉన్నాడు, దృఢమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మాట్లాడగానే ఆశ్చర్యం. కానీ పరిశీలన చేసేది, ఇది దేవుని స్వరమా కాదా అని. దేవుడు నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ స్వరాన్ని పరీక్షగా స్పష్టంగా ఉండేదమ్మా దేవుని మాట. అర్థమయ్యే అర్థమవునట్టు ఉండేది దేవుని మాట కాదు. ఆ రోజు నేను విన్నా, పలుమార్లు దేవుని స్వరాన్ని విన్న సేవలోకి వచ్చాక, పలుమార్లు ఈ రోజు కూడా నేను పాటలు రాస్తున్న నా పాటలన్నీ కూడా దేవుడు చెప్తేనే రాస్తా, కానీ నా జ్ఞానం అయితే కానే కాదు. గుర్తుంచుకోండి, నా పాటలు నేను రాస్తూ ఉన్నప్పుడు అబ్బా భలే టాలెంట్ ఉందా నాకు కాదు, ఈ టాలెంట్ నాది కాదు, ఇది ఆ రాయించేవాడు వేరు. నేను ఆయన చెప్తే రాసుకుంటూ ఉంటా, ఈ పదం బాగుండిద్దని. అదిగో కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంది, అది కూడా రాయి అంటాడు. అంటే బైబిల్ వాక్యాన్ని ఎత్తి పాట రూపంలో రాసుకుంటా. ఎవరు చెప్పేది? నేను పాటలు పాడుతుంటే ఒకరు కూర్చునే వాళ్ళు కాదు, ఆర్కెస్ట్రా వాళ్ళు. ఒకప్పుడు నేను మైకి దగ్గర కొత్తన అంటారు, బాబు దండం పెడతాం వెళ్ళిపోతాం అనేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నాడు ఒక ఆయన కీబోర్డ్ ప్లే చేసిన. అప్పట్లో నేను చిన్న వయసులో పాటలు పాడటానికి ప్రారంభ దినాలు ఎక్కుతుంటే వాళ్ళు పాపం ఎప్పుడు పారిపోదామని చూస్తారు నేను వస్తుంటే. ఎందుకు? శృతి మతి అసలు గతి లేదు. ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా, నా దగ్గర ఏమీ లేదు, బట్ నాకు అన్ని ఇచ్చిన వాడు నా దేవుడే. ఈరోజు నేను పాటలు రాస్తున్నట్టు దేవుడు ఇచ్చిన జ్ఞానమే, పాటలు పాడుతున్నట్టు దేవుని జ్ఞానమే. మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు గొప్ప సాక్ష్యం నేను నిన్నటి దినం విన్నాను. ఏంటి అని అంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వినయ్ కుమార్ గారు, వెంకటేశ్వర గారు, చేపల చెరువులు, రొయ్యల చెరువు అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పెద్ద ఆయన, సంఘ పెద్ద ఆయన. ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యా
మొదటి రోజు ఎంత అద్భుతం, మొదటి రోజు ప్రసంగం నాదే. ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. కానీ మీ నోటి నుంచి ఏం మాట్లాడుతున్నారో అది అక్షరాల జరుగుతుంటే ఆశ్చర్యంగా ఉందయ్యా, దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది అని అన్నాడు. ఒక వ్యక్తి ఇంతకన్నా సాక్ష్యం ఏమైనా చెప్పాలా? ఒక వ్యక్తి ఇంతకన్నా అంటే అనుభవం కలిగి ఉంటే కానీ, అనుభవం వస్తే కానీ ఏదైనా తెలియదు. అబ్రహాము కూడా అనుభవించాడు ఆయన. ఏంటి అనుభవం? నువ్వు అనుభవిస్తున్నావు ఎన్నో పర్యాయాలు. అరే కరోనా కాలంలో నీ మీదగా కరోనా రాదురా బాబా, పురుగు రాదురా అంటే హ్యాపీగా ఉన్నావే. కరోనా నీ ఇళ్ల పక్కనలోకి వచ్చినా నీ దగ్గర రాదంటే సంతోషపడ్డావే. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడువాడని నేనే, ఈ సంఘం మీదకి ఎటువంటి అపాయం రాదు అని ఆ రోజే వాగ్దానం చేశాడు దేవుడు. గుర్తున్న వాళ్ళు దేవుడు స్తుతించండి. మతిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి దేవుడు స్తుతించండి. అంటే మతి ఉరిగిపోలా, గతిలోనే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోపం ఎక్కడొచ్చిందంటే బిడ్డలారా, దేవుని మాట వినకపోతే కోపం వచ్చింది. దేవుడు ఊరికి కోపగించుకోడు, మాట వినకపోతే కోపగించుకుంటాడు. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే మాట వినుటయే. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో రాయబడిన ఒక లేఖనాన్ని మనం చదువుదాం. చూడండి, అక్కడ 18-19 వచనాలు అనుకుంటాను బహుశా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే ఆడ 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రని వెళ్ళును, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వెళ్ళును, అది గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి, మళ్ళా వినని చెవు ఉండవని వినాల, సమ్మతించి నా మాట మీతో ఎలా మాట్లాడతాడు దేవుడు? సమ్మతించిన మాట వింటుంటే ఎలా మాట్లాడతాడు దేవుడు? చెప్పండి, అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా మాట్లాడతాడు? అభిషేకం కలిగిన సేవకుడి నోటు నుంచి మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని మాట మళ్ళా మీకు చెప్తున్న బిడ్డలారా స్పష్టంగా ఉంటుంది. సరిగా వినిపించినట్టు ఉండేది దేవుని స్వరం కాదది. అంటే అబ్రహాము తన చిన్న బిడ్డగా ఉన్నది మొదలుకొని ఆయన వయసు సుమారు 75 సంవత్సరాలు పైచిలుకు పడిన తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. ఏ స్వరం విన్నాడు ఆయన? దేవుని మాట విన్నాడు కాబట్టే ఎలా విన్నాడు, ఎందుకు విన్నాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. దాదాపు 75 సంవత్సరాలు అంటే పెద్ద వయసే. ఆ కాలంలో ఆయన ఆ మాట విని, అంటే దేవుడితో మాట్లాడే అనుభవం సంపాదించుకోవడానికి ఎంతకాలం పట్టిందంటావు? 75 సంవత్సరాల కాలం. ఆ దినాలలో దేవుని స్వరాన్ని నువ్వు ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని, ఆయన స్వరాన్ని శివులారా వినే ధన్యత సంపాదించుకోవడానికి ఈనాటి కాలం తగ్గింపును బట్టి, వయసు తగ్గింపును బట్టి సుమారు 7 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం పట్టిద్దేమో. అంటే నీ పాపాన్ని ఎంతగా కడుక్కోగలిగితే, ఏమనుంది ఇక్కడ? ఏమనుంది 18వ వచనములో? నీ పాపము ఎర్రనివై ఉన్నవి, రండి వివాదము పరిష్కారం చేసుకుందాం. అంటే పాపములో ఉన్నారు మీరు, అపవిత్రమైన స్థలములో మీరున్నారు. చూడండి, ఎక్కడ ఉన్నాడు? హారానులో ఉన్నాడు. హారానులో ఏ అనుభవము? తన తండ్రి మరణాన్ని అనుభవపూర్వకంగా చూశాడు. అప్పుడు హారాను వచ్చిన తర్వాత గొప్పగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది లేనే లేదు. కానీ ఈ విధంగా ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే తిండికి, ఉండటానికి, సమృద్ధికి కొదువు లేదు. కానీ కొదువు ఎక్కడుందంటే ఆత్మీయ జీవితంలో కొదువు ఉన్నది. అందుకే ఈ అబ్రహాముని దేవుడు చూసినప్పుడు, అబ్రహాము హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయం పరితపిస్తుంది.
దేవునితో ఎప్పుడు మాట్లాడదామా? దేవుని స్వరాన్ని ఎప్పుడు వినాలా? దేవుడు నాతో మా యొక్క పితరుడైన నోవాహుతో మాట్లాడినట్టు నాతో ఎప్పుడు మాట్లాడతావా? యాంగ్జైటీ, ఆతృత కలిగి ఉన్నాడు, ఆత్మదాహంతో ఉన్నాడు. ఎప్పుడు 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 అని. ఒక వ్యక్తి తను దాహంతో ఉన్నాను అని అనడానికి కొన్ని రుజువులు ఏముంటాయి? శరీరంలో ఏం కలుగుతాయమ్మా? దాహం వేస్తుందని అంటే, నీకు దాహం వేస్తుందంటే అదే మనుషులు తాగాలి. ఏంటంటే గొంతు ఏం చెప్పిపోతుంది. దేవునికి స్తోత్రం. గొంతు ఆరిపోతుంది, మాట కూడా రాదు, ఎండిపోతే గొంతు. తెలుసా మీకు? తడి ఉంటేనే, నాలుగు మీద తడి ఉంటేనే మాట్లాడగలుగుతాం. అప్పుడు గొంతంతా ఎండిపోయినప్పుడు మాట్లాడరంటే తెరవలేడు నోరు సరిగా. అది దాహం. ఆ దాహం తీర్చుకోవడానికి ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయని పరిగెడతాడు. అది ఏమైందంటే ఆ నాలుగు దగ్గర నుంచి, నోటి దగ్గర నుంచి ప్రారంభమైన ఆ దాహము అలా క్రమక్రమంగా శరీరంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది, అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇది అలానే ఆ దెబ్బ తినకుండా ఉండటానికి ఏం చేయాలంటే, దాహం కోసం ఏ రీతిలో, నీటి కోసం ఏ రీతిలో పరిగెడతావో, ఆత్మానుసారమైన దాహాన్ని తీర్చుకోవడానికి, ఆత్మ అభిషేకాన్ని పొందుకోవటానికి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలో నడిపించబడటానికి పరుగులెత్తాలి నీ పాదాలు. నీ హృదయం ఆత్మానుసారంగా పరుగులెత్తాలి. ఎక్కడ? హారాములో దేవుడు మాట్లాడి ఏమన్నాడంటే, ఈ ప్రదేశంలో నువ్వు వద్దు అన్నాడు. వద్దు అనడానికి రుజువు ఏంటి? ఒకటే రుజువు, నీ తండ్రి ఇంటి వదిలిపెట్టేసాయి, నీ బంధువుల్ని వదిలిపెట్టాయి, లేకపోతే మొత్తం తీసుకొని రా, తోలుకొని రానా నల్లా. నువ్వు ఇక్కడ వద్దు. ఎందుకు వద్దన్నాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలా అంటే నువ్వు విడిచిపెట్టాల్సింది వదిలిపెట్టావు. నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా చాలా మంది ఆత్మీయ జీవితంలో నువ్వు ఏం వదిలిపెట్టాలో, దేవుడికి ఏం చెప్తున్నాడో అది చేయకుండా, దేవుడు నాకు అన్యాయం చేశాడని మాత్రం దేవుడి మీద ఒక మచ్చేస్తావు. నీ నాలుక దేవుడు కోసివేయుగాక. దేవుడి మీద మచ్చవేస్తావు. దేవుడితో మాట్లాడే అనుభవాన్ని అబ్రహాము సంపాదించుకోవడానికి 75 సంవత్సరాల కాలం పట్టింది. సరే 70 సంవత్సరాలు వేసుకో, లేదా 60 సంవత్సరాలు వేసుకో. వయసు వచ్చినది మొదలుకొని ఆ పిల్లకి ఏదైనా చెప్తే వినిద్దా లేదా? ఇప్పుడు సుమారు 10 సంవత్సరాలు ఉంటాయి కదా పిల్లకి, అంటే 10-15 సంవత్సరాల నుంచి ఆతృతగా ఉన్నాడు అబ్రహాము. 75 సంవత్సరాలు సుమారుగా 75 సంవత్సరాలు అనగా ఒక 60 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. ఇది ఎవరి స్వరము? లేదు, ఇది మనుషుల స్వరం కానే కాదు. ఎందుకనంటే ఆ స్వరములో ఉన్న గాంభీర్యత వేరు. నా పితరుడైనటువంటి నోవాహు చెప్పినది వేరు, షేతు చెప్పింది వేరు, నా తండ్రి అయిన తెరవు చెప్పిన అనుభవాలు వేరు. సో ఆ అనుభవంలో నడిపించబడ్డానికి అబ్రహాము ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, అనుభవంలో నడిపించబడటానికి ఇష్టపడ్డాడు అనడానికి కారణం లోబడిపోయాడు. చాలా మంది దేవుని స్వరానికి లోబడరు. నా గొర్రెలు నా స్వరమును అంటే నువ్వు వింటలేదంటే దేవుని యొక్క గొర్రె పిల్లవా? గొర్రె పిల్లవగానే ఇది ఒక అపార్థమైన వాడు కాదు. ఇది విశ్వాసి గొర్రెను పోలి ఉండాలి. గొర్రెను పోలి అనగా లోబడే మనస్సు కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో లోబడే మనస్సు కలిగి ఎవరైతే నడిపించబడతారో, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం వారు వారసులుగా మనకి ఇచ్చినట్టే. ఆ వాగ్దానంలో మొట్టమొదటి ఏంటంటే, నేను నిన్ను చెప్పాలా ఆశీర్వదించబోతున్నా. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. ఏం చెప్తున్నాడంటే నా దేవుడు ఇక్కడ, నిన్ను గొప్ప జనంగా చేస్తా. ఎందుకు వదిలిపెట్టమని బంధువులు తెలుసా? ఎందుకు వదిలిపెట్టాను ఇంటి వారిని చెప్పాను తెలుసా? నిన్నే గొప్ప జనంగా, అంటే నీ సంతతిని గొప్పగా ఆశీర్వదించబోతున్నా. అప్పుడు అన్నాడు అబ్రాము, అసలు ఇప్పటివరకు నాకు సంతతే లేదు, నా సంతతిని ఎట్లా ఆశీర్వదించావు? క్వశ్చన్లు జరిగి ఉంటాయి. దేవునికి అబ్రహాము సంభాషణ జరిగి ఉండింది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రెండో వాడు మౌనంగా ఉంటాడమ్మా. చెప్పండి అక్క, మౌనంగా ఉంటాడు? అక్క ఉంటాడా? నేను నిన్నేదో అడుగుతున్నా,
నేను నీకేదో చెప్తున్నా, అది కాదయ్య గారు ఎట్టా అని చెప్తారు కదా క్రాంతి బాబా. అబ్బా సూపర్, నువ్వు అట్ట కాదు ఎట్టా అని వెంటనే చెప్పేస్తాం. అంటే ఇద్దరు మనుషులు కూర్చున్నప్పుడు ఒకడు మౌనంగా మోగముద్దల్లా కూర్చునేప్పుడు, పైకి ఇది ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నా నేను. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా సరే అబ్రహాము ఏం చేసినాడు? దేవుడు పిలవగానే పలికాడు చిత్తం. అంటే ప్రభువా నువ్వు ఏదైతే చెప్పబోతున్నావో అది నేను చేయడానికి రెడీ, ఐఎమ్ రెడీ. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావు దేవుడు చెప్పింది చేయడానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీలో? ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు తెలుసా నీకు? దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నావు తెలుసా? అబ్రహాము దేవుని మాట విన్నాడు, నువ్వు మాత్రం వారసునిగా వినలేకపోతున్నావు. అబ్రహాము సంతాన స్వభావాన్ని మనం ధరించుకోలేకపోతున్నాం బిడ్డలారా. కారణం ఏంటంటే ఆయన విన్నాడు, వినగానే దేవుడు ఇంకొక ఆశ్రయం ఇస్తున్నాడు తెలుసా? అయ్యా అబ్రహాం మాట్లాడిన మాట నేను అనుకుంటున్నా, అయ్యా ఈ దేశాన్ని అదేందయ్యా నన్ను ఒంటరికి వెళ్ళిపోమంటున్నావు ఏందయ్యా, నాకు ఎక్కడో తెలియని ప్రాంతాన్ని నువ్వు తీసుకెళ్తే ఎట్టయ్యా అంటే ఒక అభయం ఇస్తున్నాడు, నిన్నే గొప్ప జనంగా తయారు చేస్తా. ఏమంటారు దేవుడు? నిన్నే గొప్ప జనాలుగా తయారు చేస్తా, నీ సంతతి అంత గొప్పవారిగా ఉంటారు. అందుకే హారాను వదిలిపెట్టు, తండ్రి ఇంటిని వదిలిపెట్టు, దుఃఖ దినాలను వదిలిపెట్టు, బాధాకరమైన దినాలు అనేకం గడిపాడు అక్కడ, దాన్ని వదిలిపెట్టు. వదిలిపెడితే ఆశీర్వాదం నీ వశం అవుతుందయ్యా. నమ్ముతాం లేదు ఈ మాట? మీరు దేవుని నమ్మినోళ్ళేనా? నేను కూర్చున్నారంటే దేవుని నమ్మినోళ్ళే కదా. అమ్మా దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నీ గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు అనగానే నువ్వు నమ్ముతావు లేదా? నేను చెప్పిస్తున్నాడంటే నమ్ముతానా? 80% నమ్మమను కదా. దేవుడు నిన్ను కొట్టబోతున్నాడు అన్నా అనుకో, ఎప్పుడు చూడు ఈయనకి శాపాలే కదమ్మా. ఇది దేవుని మాట. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే హారాను అనుభవాన్ని వదిలిపెట్టు. ఆత్మీయ అనుభవం, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చే కనానుకు ప్రయాణము. అప్పుడు గొప్ప జనంగా ఉంటావు, గొప్పవాడుగా ఉంటావు. ఇంకొకటి ఆశీర్వాదంతో వదిలిపెట్టలేనా? కింద చదవమ్మ తర్వాత వాడు ఏమన్నాడు? గొప్ప ఒక్కొక్క పదం గొప్ప జనంగా చేస్తాడండి. అబ్రహాము దేవుని మాట వినటానికి, ఆ మాట నమ్మటానికి ప్రధాన కారకుడు నోవాహు. అంటే నోవాహు కాలం నుంచి, అంటే అనగా నోవాహు ఉన్నప్పుడు అబ్రహాం ఉన్నాడా అని కాదు, నోవాహు ఎండ్ ఆఫ్ డేస్ లో అబ్రహాం ఉన్నాడు. అప్పుడు పుట్టాడు అబ్రహాం. 10 తరాల గ్యాప్, 10 తరాల గ్యాప్, పెద్ద సంతతి వాళ్ళ హారాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు అనుభవాలు నేర్చుకున్నాడు, తన పితరుల అనుభవాలు నేర్చుకున్నాడు. ఈయన నేర్చుకొని విశ్వసించాడు, విశ్వాసంతో కనిపెడుతూ ఉన్నాడు. కొంతకాలం గడిచింది, దేవుడు మాట్లాడాడు. ఆయన విశ్వాసాన్ని దేవుడు చూశాడు, ఆయన శ్రద్ధాభక్తులు దేవుడు చూశాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు వదిలిపెట్టి సమస్తం, హారాను వదిలిపెడితే నీ కలిగే మేలేంటో తెలుసా? నిన్ను నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. రెండవది మొదటిది గొప్ప జనాంగంగా చేస్తాను, రెండవది నిన్ను ఆశీర్వదిస్తాను, మూడవది నిన్ను ఎవడు ఆశీర్వదిస్తే, అవును పేరు, నీ పేరు గొప్ప ప్రఖ్యాతిగాంచిన పేరుగా నీది ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో అబ్రహామును తలుచుకోకుండా విశ్వాస సమూహమే లేదు. అవునా అమ్మా? కాదా? విశ్వాసానికి తండ్రి ఎవరు అంటే ఇప్పుడు ఆయన నామం ఎంత హెచ్చించబడింది? గొప్పగా కదా, చాలా గొప్పగా ప్రఖ్యాతిగాంచినది అబ్రహాము పేరు. చాలా ప్రఖ్యాతిగాంచినది, చాలా పేరుంది అబ్రహాము. కారణం ఏంటి తెలుసా? ఆ మాటకు లోబడ్డాడమ్మా. అబ్రహాము జనాంగం, గొప్ప జనాంగం ఎందుకు చేశాడు తెలుసా? మాట విన్నాడమ్మా. ఆయన మాట విన్నాడు, గొప్ప జనమయ్యారు. ఆయన మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన మాట విన్నాడు, నామం హెచ్చించబడింది. ఆయన మాట విన్నాడు, ఆయన్ని ఆశీర్వదించే వాళ్ళందరిని ఆశీర్వదించాడు. ఆయన మాట విన్నాడు, ఆయన ఎవరైతే దూషించే వారిని ఏంటంట అంటే విశ్వాస జీవితంలో
అబ్రహామును పోలి ఆయన సంతాన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తిని ఎవడైనా సరే దూషిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. గుర్తుంచుకోండి. నువ్వు నిజంగా అబ్రహాము వలె ఉన్నావా? అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నావా? అయితే వాడు గుర్తుంచుకో, నిన్ను ఎవడైనా సరే దూషిస్తే వాడు శాపాన్ని వాడి మీదకు వాడు తెచ్చుకున్నట్టే. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడండి ఇక్కడ. 1, సంతానం అభివృద్ధి చేస్తాడు. 2, ఆశీర్వదిస్తానన్నాడు. 3, నామాన్ని ఘనపరుస్తానన్నాడు. 4, ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. 5, దూషించే వాళ్ళను శపిస్తా. అబ్బా, చేతికున్న 5,000 లాగా బంగారం లాంటి వాగ్దానాలు పట్టుకున్న అబ్రహామయ్య, హారాను వద్దు, నాకు ఈ బొమ్మల తయారీ వద్దు, నాకు ఈ జీవితం వద్దు, ఈ బంధువులు వద్దు, అసలు ఈ దేశమే వద్దు, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ మాట నాకు ఎప్పుడు ఒక గుర్తొస్తూ ఉండేది. నేను కూడా దేశం కాని దేశం వెళ్ళినప్పుడు ఒక పాట రాశా. అదేంటంటే, దేశం కాని దేశంలో నా ప్రభు పిలుపును అందుకొని. అలా ఒక దేవుని స్మరించుకుంటున్నప్పుడు ఒక పాట వచ్చింది. ఒక పెద్ద సముద్రపు ఒడ్డున చక్కగా అలా భారతదేశం వైపు తిరిగి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా ప్రభు పిలుపు విని నేను వచ్చాను కదా, ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా, నీ నామాన్ని ఘనపరిచే శక్తిమంతుడుగా నన్ను మార్చయ్యా అని ప్రార్థనాపూర్వకంగా రాసుకున్న ఒక పాట పాత డైరీలో ఉంటుంది. అంటే దేశం కాని దేశానికి పంపించేది ఎప్పుడైనా సరే, మన ప్రాంతం కాని ప్రాంతానికి దేవుడు పిలిపించాడంటే కొంతమంది అనుకుంటారు ఒళ్ళు బద్ధకం వేసి నన్ను ఈ ఇంట్లోనే సేవ చేయమన్నాడు. ఎక్కడే సేవ చేయ, ఉట్టిదే దొంగలం. ప్రభు అలా కాదు, స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు సేవ చేయాలి అనుకున్నప్పుడు, దేవా నేను ఎక్కడ సేవ చేయాలి, ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలి, దేవుడు దర్శనం ఇచ్చినా ఆ దర్శనాన్ని విస్మరించడం కూడా శాపమే. గుర్తుంచుకొని బిడ్డలారా, దేవుడు సేవ చేయమని ఒక దర్శనం నీకు ఇచ్చాడు అనుకో, ఆ దర్శనాన్ని మర్చిపోవడం కూడా శాపమే. మన మీద శాపాలు ఊరికినే రావు, మనం చేసే తప్పులు లోపాల వల్లే వస్తాయి. అబ్రహాం ఏం లోపం చేశాడమ్మా? ఏం చేశాడు? ఈ దేశాన్ని వదిలిపెట్టన్నాడు. వదిలిపెట్టాడా లేదా అమ్మా? చెప్పండి గట్టిగా. ఈ దేశాన్ని వదిలిపెట్టు, తర్వాత బంధువులను వదిలిపెట్టు, తర్వాత ఇంట్లోనే వదిలిపెట్టు. వదిలిపెట్టాడా లేదా? నువ్వేం వదిలిపెట్టావు చెప్పు దేవుని కోసం? దేవుని కోసం నువ్వు ఏమి విడిచిపెట్టగలిగావు? అరే, నీకు మలినమైపోయిన హృదయాన్ని కడుక్కోవడానికి కూడా ఖాళీ లేకుండా పోయింది నీ జీవితానికి. కానీ దేవుణ్ణి స్తుతించుము ఎల్లప్పుడూ, భలే అందుకుంటాం. మలినమైపోయి పాడైపోయి పురుగుల తొట్టిగా మారిన హృదయాన్ని మనం కడుక్కోలేకపోతున్నాం. ఆత్మీయ జీవితంలో మనం చూస్తే మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టిన వాడు నోవాహు. అబ్రహాము తర్వాత, నోవాహు తర్వాత బలిపీఠం కట్టినవాడు అబ్రహామే. వీరు చరిత్రకి ఎక్కారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం అనే బలిపీఠాలు సరిగ్గా కట్టుకోగలిగారు. వాళ్ళ హృదయం అనే బలిపీఠాలు సరిగ్గా నిర్మాణం చేసుకున్నారు కాబట్టి మంచి ఆశీర్వాదాలు రుచి చూడగలిగారు నోవాహు గాని అబ్రహాము గాని. అంతేకాదు, ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. యాకోబు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఈ బలిపీఠం యొక్క పరిచర్య యాడ్ నుంచి వచ్చిందంటే నోవాహు కాలం నుంచి వచ్చింది. అబ్రామయ్య చేసిన పని ఏంటంటే వదిలిపెట్టాడు అన్న అన్ని వదిలిపెట్టాడు. అవసరమైతే దేశాన్ని కూడా వదిలిపెట్టాడు, రక్త సంబంధికులు వదిలిపెట్టాడు. ఎక్కడి నుంచి? హారాను నుండి. హారాను నుండి ఎక్కడికి వచ్చాడా? పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి వచ్చాడు. హారాను పర్వతాలు కలిగినది. హారాను అనగా త్రోవ, హారాను అనగా రోడ్డు. రోడ్డులో ఉండేవాడు, కొండల మీద బతికేవాడు,
ఆత్మీయ ఆశీర్వాదపు జల్లు సమృద్ధిగా కృమ్మరించుకున్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దిక్కుముక్కు లేని ప్రాంతంలో ఉన్నవాడు దేవుడే దిక్కుగా ఉండ దేవుని ఇంటికి చేర్చబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? నీ మనసు దేవుడు నిజంగా దేవుడు చెప్పినని వదిలిపెట్టే రీతిలో ఉన్నాయా? బాప్తిసం తీసుకొని ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కానీ వదిలిపెట్టాల్సిన ఒక్కటన్నా వదిలిపెట్టావంటే లేదు. ఎటు చూసినా దుర్మార్గపు ఆలోచనలే, ఎటు చూసినా సరే చీకటి అంధకారం నిన్ను అలుముకుంది. అదే అంధకారం క్రియలు. అబ్రహాము దీవించబట్టానికి, అబ్రహాము గొప్పవాడు అవడానికి, అబ్రహాము ఆశీర్వదించబట్టానికి, అబ్రహాము గొప్ప జనంగా అనేకులు ఆత్మీయ తండ్రిగా ఉండడానికి ప్రధాన కారకుడు ఎవరు అని అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఏం విన్నాడట? ఇప్పుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. అక్కడ ఏం రాయబడింది ఒకసారి చూద్దాం మనం. ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి. ఏముందంట? దేవునికి మనకి ఏముంది? ఇప్పుడు వివాదము ఉన్నది. ఈ వివాదము ఏంటి అనంటే పాపం. ఏంటా పాపం? హృదయములో ఉన్న ఆలోచనలే పాపం. దేవునికి అయిష్టమైన ప్రతి ఆలోచన పాపమే. దేవునికి అయిష్టమైన ప్రతి తలంపులు పాపమే. నువ్వు వేస్తున్న అడుగులు పాపమే. నువ్వు వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టకుండా దేవుని వైపు తిరిగి ఏమంటుంది తెలుసా? నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నా విషయాన్ని అసలు ఆలకించట్లేదు, రకరకాలుగా దోషం చేస్తావు, నాలుగు కోస్తాడు, జాగ్రత్త. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా ఆ గద్దింపు లోబడిన వారికి ఏం కలిగిద్ది? శ్రమ వచ్చింది, పోయే కాలం కూడా వచ్చింది. లోబడతావా, చస్తావా? ఎంతకాలం ఉంటావు ఈ బతుకు? మీరు ఎందుకు? నేను ఒకటే చెప్తా, చూస్తున్నా మీకు కూడా ఒక కమిట్మెంట్ దేవునితో ఉంది. మనకి ఉందా లేదా? కమిట్మెంట్ ఉండబట్టి నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా. దేవుడు నీ రక్షకుడిని నమ్మి బాప్తిసం తీసుకున్నావా? బలవంతపు బాప్తిసం తీసుకున్నావా? డబ్బులు ఇస్తే బాప్తిసం తీసుకున్నావా? లేదా ఒక 100 ప్యాకెట్ లేదా బియ్యం కట్టిస్తే బాప్తిసం తీసుకున్నావా నువ్వు? లేదా ఒక చేరిస్తేనే సారిస్తేనే బాప్తిసం తీసుకున్నావా? ఆ బ్యాచా? అది అపవాది బ్యాచే. నిజంగా చెప్తున్నా, సాతాను సంతతి అది. క్రీస్తు నామము యందు విశ్వాసము ఉంచి రక్షకుడును నమ్మి బాప్తిసం తీసుకున్న నీవు అబ్రహాము యొక్క స్వభావాన్ని ఏమాత్రమన్నా ధరించుకున్నావా? హారాను నుండి ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఇచ్చే కనానుకు బయలుదేరి పోయే మార్గ మధ్యములో హాయిలు ఆయన బేతేలుకి హాయికి మధ్యలో గుడారం వేసుకొని బ్రతికాడు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏ ప్రాంతమో నీకు చెప్పాను అబ్రహామా, ప్రారంభంలో ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను గొప్ప జనంగా చేస్తా, నీ నామము గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదించేవాడిని. ఈ మాటలు గుర్తుంచుకోండి. నిన్ను ఆశీర్వదించేవాడిని, నిన్ను దూషించేవాడిని శపించేస్తా. వెంటనే మొదటి మాట ఏంటంటే ఆయన అన్నది, అప్పుడు గుడారం వేయగానే అన్నాడు అక్కడ, అబ్రామా భలే ప్రేసయ్యా, భలే ఉందయా, అబ్రామా ఇదిగో ఈ ప్రాంతాన్ని నీకు అప్పగించబోతున్నా నీ సంతతిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హారాను కంటే, దీనికంటేట హారాను ఆ కొండల ప్రాంతము కంటే, ఆ ఎడారి ప్రాంతము కంటే ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే ఈ కనాను అనబడిన ఈ దేశాన్ని నీ సంతతికి బహుమతిగా ఇస్తున్నాను అన్నాడు. చెప్పడు కూడా దేవుడు. మునుపెన్నడు చూడని ఆశీర్వాదం, మునుపెన్నడు చూడని అనుభవం ఈ ఆత్మీయ ఆశీర్వాదములో అడుగు పెట్టిన వాడు అబ్రహాము. కారణం మాట విన్నాడు. ఏమిన్నాడండి? ఆయన స్వరము వినగా వెంటనే ఆయనకు అలా బెండ్ అయిపోయాడు, లోబడిపోయాడు. మనం ఎన్నిసార్లు దేవుడి స్వరాన్ని విన్నప్పుడు మాత్రం పండగగా చెప్పుకుంటాము. కొంతకాలం గడిచిన తర్వాత అది దండగా అంటాం. ఈ నోరే పండగ అని చెప్పిద్ది, ఈ నోరే ఆ నోరు మూయబడునుగాక. అలాంటి పనికి మన నోరు మనకు ఉండకూడదు. మాటలు మార్చే నోరు మనకు ఉండకూడదు. మాట వినే నోరే మనకు ఉండాలి, మాట వినే చెవులే మనకు ఉండాలా.
మాటకు లోబడతానయ్యా. అబ్రహాము చిత్తం ప్రభు, లోబడతానయ్యా, నువ్వేం చెప్తా చేస్తానయ్యా అంటే అన్నాడు కదా. నువ్వు చేస్తానన్నావు కాబట్టి అబ్రహమా నేను నిన్ను ఆశీర్వదించేస్తాను. ఎందుకో తెలుసా? ఈ దేశాన్ని విడిచిపెట్టాలని సిద్ధంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆశీర్వదిస్తానో తెలుసా? ఏ దేశాన్ని వదిలిపెట్టావో నీకంటూ ఒక ప్రత్యేక దేశాన్ని ఇస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గుర్తుంచుకోండి, దేవుని కోసం మనం ఏది దేవుడు చెప్తే వదిలిపెట్టమన్నాడో అది వదిలిపెట్టాలి. మళ్ళా చెప్తున్నా, దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసా? ఆయన స్వరం ఎలా మాట్లాడిద్దో తెలుసా? దైవ ఆత్మాభిషేకం కలిగిన సేవకు నోటు నుంచి 2 నువ్వు ప్రార్థన చేసి పడుకున్నప్పుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ కళలు, దర్శనాలు కూడా బహుస్పష్టంగా ఉంటాయి. నేను సేవలోకి రాకముందు చాలా మూర్ఖుడుగా ఉండేవాడిని, చాలా కోపిష్టి. నేను నిజమండి, ఎవరన్నా ఏమన్నంటే ఎత్తేయడం మనిషిని, ఎడబట్టుకోవడం గట్టిగా. అప్పుడున్న బలం అలాంటిది. పట్టుకుని యాస్ కొడితే దెబ్బకు చచ్చిపోవడమే కాదు. టెత్తగానే వనానికి కాలు పట్టుకుని దండం పెడతాను పత్తెళ్ళాడు. కారణం ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని, బాగా ఫిట్గా ఉండేవాడిని. నేను ఎవ్వడం లెక్క చేసేవాడిని కాదు. అలాంటి స్వభావాన్ని దెబ్బకు మెడలు వంచి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. నీ మెడల దేవుడు ఇంకా ఎంత వంచినా వంచట్లేదంటే నువ్వెంత మూర్ఖుడువో, దేవునికి ఎంత విరోధంగా నువ్వు ఉన్నావో. కుక్క తోక ఎప్పుడన్నా సరే స్ట్రైట్గా చేద్దాం అనుకుంటూ వచ్చిద్దా? ఆ కుక్క తోకను గుర్తుంచుకో, నీ బుద్ధి ఎప్పుడు మారదు అని. చచ్చే స్థితి వచ్చినా నువ్వు మారవు. అబ్రహాము మార్పు చెందాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము నామము గొప్ప చేయబడింది, అబ్రహాము సంతతి దీవించబడింది. ఆ సంతతికి దేవుడు పాలు తేనెలు ప్రవహించే ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకునే కనాను దేశాన్నే గిఫ్ట్కి ఇచ్చేసాడు. అదే ఈరోజు ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్లో ఎకరం, మనం ఇక్కడ ఎకరం కాదు 10 ఎకరాల్లో పండే పంటలను వాళ్ళు ఎకరంలో పండిస్తారు. అంత సమృద్ధి. ఏంటంటే బిల్డింగుల మీద కూడా మట్టి పోసి పంట ఎత్తే పంట పండిపోయింది. అందుకని చాలా మంది ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చాలా మంది సేవకులు కానీ ఎవరైనా అక్కడ కొద్దిగా మట్టిని, కొద్దిగా రాళ్ళు రప్పల్ని తెచ్చుకుంటారు. ఎందుకంటే తెచ్చుకుంటారు, ఎందుకు తెలుసా? అది ఆశీర్వాదమైన భూమి. ఏంటి చెప్పండి? నువ్వు ఉండేది ఇంకా దరిద్రమైన భూమి. ఆ దరిద్రాన్ని వదిలిపెట్టరా అంటే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టనయ్యా. అమ్మ వదిలిపెట్టమ్మా, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టను. కానీ ఆ సేవకుడు ముందే అలాగే అయ్యారండి. దొంగ, నీ దొంగ బుద్ధి నాకు తెలియదా, నా దేవుడికి తెలియదా? మారాలా, మార్పు చెందాలా, ఆశీర్వాదం రావాలంటే నువ్వు మారాలా. ఒక మాట చెప్తా మీకు, కుండకి మెదడకుండా నరాన్ని దేవుడు బ్లాస్ట్ చేసాడు అనుకో, నువ్వు ఏడంటావు? అప్పుడు ఆనందం అనుకుంటే ఎగురుతావా? ఏడంటావు నువ్వు? కండబలాన్ని బట్టి సంపాదిస్తుంటే పాస్ట్ అడుగుతున్నాడు అది పొద్దుకులో అంటావా? అరే నీ నేను నిన్న 2 days బ్యాక్ ఒక వ్యక్తికి ఫోన్ చేసిన, మిత్రుడికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి సార్? అయ్యో ఏంది బ్రదర్, ఏంటి వాయిస్ ఏంటి అలా మాట్లాడుతున్నారు మీరు? 6 నెలలు అవుతుంది నాకు యాక్సిడెంట్ అయ్యి. చాలా బాధ వేసింది. చాలా యాక్టివ్గా మాట్లాడే వ్యక్తి, 6 నెలలు అవుతుంది నాకు యాక్సిడెంట్. మరి ఇప్పుడు ఎట్లా ఏంటి అని అంటే, పర్లేదయ్యా. నిన్న ఇంకొక ఆయన పెద్ద ఆయన కలిశాను, ఏంటి పర్లేదు వ్యక్తికి ఇట్లా అంటే, అవును సార్ నీకు తెలియకపోవటం ఏంటి అని. తెలియదన్నా. ఇట్లానా? అయ్యో బాధ కలిగింది. కానీ ఆ భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడని దేవుని భయపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ఊరికినే రాదు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం అనేది ఈ ఊరికినే నీకు రావాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు వదలాలండి, వదలాలా? లేదు గట్టిగా తిన్నట్టు పట్టుకుంటాను, పట్టుకో. కరెంటు ఇది నన్నేం చేసిద్ది అనుకుంటే ఒకడు పట్టుకున్నాడు. ఎట్ట ఏమైనా పేలిపోయి చచ్చిపోయాడు.
పట్టుకొని ముందు అన్నాడు అన్నాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? చూసుకున్నారే బాబు వెళ్ళబాక చచ్చిపోతారు సార్. నేను చచ్చిపోవటం ఏందా అనుకుంటూ పోయి పట్టుకున్నాడు. ఏమయ్యాడు? దేవునితో చెలగాటమా నీకు? మనసు లేదా నీకు? బ్రెయిన్ లేదా? లెస్స చచ్చిపోయిందని బుర్ర? అబ్రహాముకి అలా ఉందా? లేదు. అబ్రహాము విశ్వాసాన్ని పెంపొందింపజేసుకున్నాడు. వాక్యాన్ని వినే కొంది విశ్వాసముల బలాభివృద్ధి పొందాడు. తన పితరులు చెప్పిన ప్రతి మాటను కూడా హృదయంలో సేవ చేసుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. ఎప్పుడు దేవుడు నాతో మా నోవాహయితో మాట్లాడిన రీతిలో, మా పితరుడైన నోవాహయితో మాట్లాడిన రీతిలో నాతో ఎప్పుడు మాట్లాడతాడు? శ్వేతయితో మాట్లాడిన రీతిలో నాతో ఎప్పుడు మాట్లాడతాడు? ఆశతో ఆతృతతో చూశాడు. ఓ దినం వచ్చింది, అబ్రహమా పరిశీలన చేశాడు. ఎవరు నన్ను పిలిచింది? చుట్టూ తేరి చూడగా ఎవరు కనపడలా. మళ్ళా పిలిచాడు, అబ్రహమా, మళ్ళా ఎవరు కనిపించలా. ఒక 4 సార్లు మాట్లాడాక అర్థమైంది, పితరులు చెప్పింది గుర్తొచ్చింది అబ్రహాముకి. వెంటనే అన్నాడు, ఇలా ఉన్న అబ్రహాము ఇలా బెండ్ అయిపోయి మాట్లాడుతున్నాడు. చిత్తం తండ్రి సెలవివ్వండి. ఇలా ఉన్న మనిషి ఎప్పుడు ఇలా బెండ్ అయిపోతాడో అప్పుడే ఆశీర్వాదానికి కారకుడు అవుతాడు. ఇలా ఉన్న మనిషి, లోబడని మనిషి ఎప్పుడైతే లోబడతాడో దీవెనలు సమృద్ధిగా ఆ వ్యక్తి మీదకి వచ్చేస్తాయి. ఎవరి దీవెనలు ఎవరు కొలగొట్టలేడు. ఇక్కడ ఎవరి దీవెనలు ఎవరు కూడా దొంగతనం చేయలేరు. దేవుడు దీవించాలని తలంచినప్పుడు ఆ దీవెన ఎవరికైతే ఇవ్వాలనుకున్నాడో వారికే ఇస్తాడు, రాజీకి రాడు. అబ్రహాము అంత దీవించబట్టానికి, అబ్రహాము అంతగా హెచ్చించబట్టానికి ప్రధాన కారణాలు మనం చూసినట్లయితే అనేకం ఉన్నాయి. వాటిలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఎవరి మాట? దేవుని మాట వినిన ఎడల. అబ్రహాము అనే దేవుని మాట వినిన ఎడల, ఇస్సాకు అనే దేవుని మాట వినిన ఎడల. ఇస్సాకు ఎందుకంత విధేయత చూపించాడు అంటే కారణం ఒకటే, తన పితరుల గురించి అబ్రహాము బిడ్డలకు చెప్పాడు, బోధ చేశాడు. ఇస్సాకు ద్వారా ఇస్సాకు తన బిడ్డలైనటువంటి యాకోబుకి ఏసావుకి ఇద్దరికి కూడా బోధ చేశాడు. అంటే మనం ఏం చేయాలా? మనం విన్న, మనం అనుభవించిన విశ్వాసంతో వచ్చే ఆశీర్వాద అనుభవాలలో నుంచి మన బిడ్డలకు మనం ఏమి నేర్పుతున్నామంటే, అరే జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త, పాస్టర్ వస్తాడు, తాళం వేసే సంవత్సరం అయితే పక్కింటికి వెళ్ళు. లేరా? మీరందరూ మంచోళ్ళేలే. తాళం వేసి రెండు ఉన్నాయి మనకులాగా. అటు ద్వారం కదా, తాళం వేసి ఇటు తీసుకుని ఇటు గడేసి కనపడకుండా పడుకుంటాం. వచ్చినాడు ఏమంటారు? లేరా, తాళం వేశారు, ఎవరు ఎటు వెళ్ళారు తెలియదు. పాప వాళ్ళకి తెలియంది ఏంటంటే లోన తిరుగుతాడు, కర్రా 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 అని. అరే ఇక్కడే ఉన్నాడు ఇటు దొంగడు, ఏడా ఉంది దొంగదే అని చెప్పి చెబుతూ ఉండేది ఆ ఫ్యాన్. వాళ్ళకి తెలీదు. కిటికీలు ఎంత బిగించుకున్నా తెలియకుండా ఉండిద్దా? తెలీదా? కనిపెట్టమంటారా మిమ్మల్ని? దొంగ అని వీడియో తీసి పెట్టమంటారా? ఇదిగో దొంగ చూడు ఏం చేస్తుందని తెలుసు. కానీ ఒక తండ్రి గద్దించినట్టు గద్దించినా మీరు లోబడకపోతే చెప్తున్నా, శ్రమ దినము ప్రారంభమైంది ఈరోజే. లోబడ్డావా? అబ్రహాము లోబడినట్టు లోబడతావు. కాబట్టి నీ ఆశీర్వాద దినం ఈరోజు ప్రారంభమైంది. దేవుడి మాటలు దీవించుగాక. హారాను వదిలిపెట్టి పాలు తేనెలు ప్రవహించు కనానుకు వస్తావా? అపవిత్రమైన స్థలాన్ని విడిచిపెట్టి పవిత్రమైన దేవుని మందిరానికి వస్తావా? పవిత్రమైన హృదయ ఆలోచనలో ఉంటావా? అప్పుడు అంటున్నాడు దేవుడు, నా మాట విని. ఏమంటున్నాడు ఇక్కడ? నా సమ్మతించిన మాట వినివేడల భూమి యొక్క ఏ అనుభవిస్తాం మనం? అబ్రాహాము అనుభవించడం లేదా? బిడ్డలారా, సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క శ్రేష్ఠ ఫలాలు అనుభవిస్తాం. మరి మాట వినకపోతే
మాట వినకపోతే పాపం రాట్ల నోరు పెగలటం ఒక్కరికి కూడా అక్క చస్తావు. అది శ్రమ. మాట విన్నవారికి ఈరోజు దేవుడు ఆశీర్వదించే దినాలు ప్రారంభమైనాయి. టైము డేటు. మాట వినని వారికి నిశ్చయముగా దేవుని మాట చెప్తుంది, దేవుని స్వరం చెప్తుంది, నేను కాదు. మాట వినని వారికి ప్రారంభమైన తెగులు నువ్వు చచ్చేంత వరకు పోదిగా. సో మాట విందాం, శ్రేష్ఠ ఫలాలు అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. సమ్మతించి నీ మాట అబ్రాహాము విన్నాడు, ఆశీర్వాదానికే వారసుడై కూర్చున్నాడు. హాయిని విడిచిపెట్టాడు, హారాను విడిచిపెట్టాడు, హాయిలో గుడారం వేశాడు. అద్భుతకరముగా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని ఇచ్చా. నీ మాట విన్నాడయ్యా, నీ మాటకు లోబడ్డాడయ్యా, నీ అడుగు జాడల్లో నడిచాడు ప్రభా. అబ్రహాముకున్న విశ్వాసం మాకు దయచేయండి. అబ్రహాము ఏ రీతిలో లోబడ్డాడో లోబడే మనసును మాకు దయచేయండి. ఇంకా మూర్ఖాత్మ ఏలుబడి చేస్తుందంటే అది భయంకరమైన దురాత్మది. మూర్ఖాత్మ అనగా భయంకరమైన దురాత్మ శక్తుల సమూహముతో నింపబడిన వాడు ఎట్టి పరిస్థితుల్లో నీ మాటకు లోబడదు ప్రభా. నీ మాటకు లోబడితే ఆశీర్వాదం, నీ మాట తృణీకరిస్తే ప్రభా తెగులు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. దానికి సూచనగా మరుసటి వారం ఇదే రోజు అనగా వచ్చే ఆదివారమే ఆ యొక్క ఛానల్స్, ఆ యొక్క ఛాయలు, ఆ యొక్క సింబల్స్ మాకు కనపరుస్తావు. ఇదే నువ్వు ఇస్తున్న మాట, ఇది దేవుని మాట. మాటకు లోబడకపోతే వచ్చే ఆదివారం ఈ సమయానికి ప్రారంభం ఎలా అయిందో కూడా మన జీవితంలో అర్థమవుతుంది. మాట లోబడిన వాడికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో దాని ప్రారంభం కూడా తెలుస్తుంది. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవులతో నింపండి. ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో ఆ బలహీనత నుంచి విడుదల దయచేయి. ఎవరైతే ఇంకా అయా ఇదిగో ఇక్కడ హారాన్లోనే మేము బతికేద్దామని, ఆ ఎండిన ఎడారిలో బతికేద్దామని, అయా పాలు తేనెలు ప్రవహించు ఆత్మీయ ప్రదేశానికి రాకుండా ఉన్న స్థలములోనే, పుట్టి పెరిగిన స్థలములోనే మేము ఇక్కడే బ్రతుకుతాం, ఇక్కడే మరణిస్తామని ఉంటున్నారో అటు వారికి తెలియపరచు. పాపములో పుట్టాం కదా, ఇంకా పాపాన్ని విడిచిపెట్టమా? అపవిత్రమైనతను విడిచిపెట్టాలి. అపవిత్రతను విడిచిపెట్టాలి, పాపపు కార్యాలను విడిచిపెట్టాలి. పవిత్రమైన పాలు తేనెలు ప్రవహించు ఆశీర్వాదములోనికి మమ్మల్ని నడిపించి సహాయం దయచు. బలహీనతలో ఉన్న వారికి బలహీనతలు తొలగించు, వ్యాధిగ్రస్తులు బాగు చేయండి. ఈ వాక్యాన్ని విని విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడిన వారు ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా మీ యొక్క సాక్ష్యాలు పంచుకోండి. ఇది దేవుని మాట, ఇది ఒక మనుషుడు మాట్లాడింది కాదు, దేవుని స్వరం. ఆ స్వరం ఎన్ని అద్భుతాలు చేస్తుందో విశ్వసించిన వారికి అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.